సుశీల నామదేశ వెంకటేష్ నామదేశ కావ్య నామదేశ భాస్కర్ నామదేశ పల్లవి నామదేశ సాన్విక నామదేశ అద్విక్ నామదేశ ఆదిత్రి నామదేశ శ్రేయాంత నామదేశ అంతేనండి కౌండిన్య గోత్రోద్భవశ భిక్షపతి నామదేశ లక్ష్మీ నామదేశ రాజేష్ నామదేశ శ్వేత నామదేశ త్రిశీలిత నామదేశ చరిత నామదేశ అంతేనండి సహకుటుంబాంతః సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం అర్చన పూజాంచ కరిష్యే. ఓం నమః శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః పినాకినే నమః శశిశేఖరాయ నమః కట్వాంగినే నమః శిపివిష్టాయ నమః అంబికానాథాయ నమః శ్రీకంఠాయ నమః శ్రీ పరమేశ్వరాయ నమః శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయే నమో నమః. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము కార్తీక మాసము బహుళపక్షము 9/11/2025 సంవత్సరమున తాళసింగారం వాస్తవ్యులు కౌనిన్య గోత్రోభవస్యులు బొంగు రవి శృతిగార్ల కుమార్తె కీర్తియశులు మృదుల బొంగు వారి యొక్క జ్ఞాపకార్థ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ అనాథులకు అభాగ్యులకు తల్లిదండ్రి బొంగు రవి బొంగు శృతి మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వారికి వెళ్ళవేళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తిశేషులైన మృదుల బొంగు గారి పుట్టినరోజు జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క ఆశీస్సులతోటి తల్లిదండ్రులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 10 సంవత్సరాల నుండి నేను ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కారణం మా పాప
ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు చేయడం జరుగుతున్నది అంటే మా పాప కూడా మతి స్థిమితం బాగోలేక 2.5 సంవత్సరాల తర్వాత పుట్టిన 2.5 సంవత్సరాల తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. పుట్టినరోజు జ్ఞాపకంగా ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే ఒక గర్వించదగిన విషయం ఏమిటంటే ఇంతమంది అనాథలకు నేను నా ఏదో వృత్తాభక్తిగా ఒక్కరోజు ఒక పూటకే నేను చేస్తున్నా, కానీ ఈ ఆశ్రమం యాజమాన్యము ఇంతమందిని అంటే ఇంతమందిని కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు సర్వైవ్ చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణం. సో నా వృత్తాభక్తిగా ఒక్కరోజు ఒక్క పూటనే నేను చేసేది. సో అలాంటిది ఇంతమందిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు అంటే వాళ్ళకు ధన్యవాదాలు.